మధ్య తరహా పరిశ్రమ శాఖ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు 4 ప్రశ్నలు అడగడం జరిగింది అధ్యక్షులు. అందులో మొదటి ప్రశ్నకి అవునండి, విజయనగరం వంటి వెనుకబడి జిల్లాలతో సహా పారిశ్రామిక అభివృద్ధి అవకాశం ఉన్న రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలను స్థాపించాలని ప్రభుత్వం యోచిస్తుంది. అదేవిధంగా ఈరోజు విజయనగరం జిల్లాలో సుమారు 1900 ఎకరాలు పారిశ్రమ భూముల్ని ప్రొక్యూర్ చేసి అభివృద్ధి చేసి 1200 ఎకరాల్లో ప్లాటింగ్ వేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఈరోజు ప్రభుత్వం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0 2024-2029 అనుగుణంగా ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ పాలసీ 4.0 తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వ్యవస్థాపక పెంపొందించుకు కృషి చేస్తుంది. విజయనగరంతో సహా వెనుకబడిన జిల్లాల్లో పిఎంఈజీపీ మరియు పిఎం విశ్వకర్మ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ సౌకర్యాలు కల్పిస్తుంది. రెండో ప్రశ్నకు సమాధానం అవునండి, ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ పాలసీ 4.0 ఎంఎస్ఎంఈ మరియు స్టార్టప్లకి ప్రోత్సహించడానికి వారి మూలధనాలను పెట్టుబడుల్లో 75% వరకు ఇన్సెంటివ్స్ అందించడానికి నిబంధనలు ఉన్నాయి. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు వంటి వర్గాలకు చెందిన పారిశ్రామిక యూనిట్లకు మరియు స్టార్టప్లకు 10% అదనపు మూలధనం సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా సబ్ లార్జ్, లార్జ్, మెగా మరియు అల్ట్రా మెగా కేటగిరీల్లో పారిశ్రామిక పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ పారిశ్రమ అభివృద్ధి విధానాన్ని 2024-29 ప్రకారం రాష్ట్రంలో పరిశ్రమలు ప్రోత్సహించడానికి అనేక రకాలుగా ప్రోత్సాహాలు అందించడం జరుగుతుంది. మూడో ప్రశ్నకు సమాధానం ఏపీఎస్ఏపీ ద్వారా వసూలు చేస్తున్న ఛార్జీల వివరాలు కూడా జత కలిపి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 4వ ప్రశ్నకు సమాధానం నెల్లిమర్ల నియోజకవర్గంలో పారిశ్రమ పార్కులకి లీజ్ ప్రతిపాదన ఎలాంటి కేటాయింపులు లేవు అధ్యక్ష. ధన్యవాదాలు. నాగమాధవ్ గారు. Thank you very much, Honorable Speaker, sir. MSMEs are the key for strengthening Indian economy and providing jobs ani Make in India, Made in India అన్న సెంట్రల్ గవర్నమెంట్ నినాదానికి తోడుగా ఈరోజు 1 ఎంటర్‌ప్రెన్యూర్ పర్ ఫ్యామిలీ అని చెప్తూ అలాగే పావర్టీ ఎలిమినేషన్ అండ్ P4 మోడల్ ఇవన్నీ పరిగణలోకి తీసుకొని చాలా చక్కటి ఎంఎస్ఎంఈ 4.0 పాలసీని రిలీజ్ చేసినందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అలాగే మినిస్టర్ గారికి కూడా ధన్యవాదాలు అధ్యక్ష. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మనం ఎంఎస్ఎంఈల మీద చాలా ఎక్కువగా మాట్లాడుకున్నాం. దాని మీద బడ్జెట్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఎంఎస్ఎంఈలు చాలా ముఖ్యం మనకి, ఎందుకంటే దట్ విల్ బూస్ట్ ద ఎకానమీ వెరీ ఫాస్ట్ అండ్ ఆల్సో ఎలిమినేట్ పావర్టీ అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దాని ప్రకారం చాలా క్వశ్చన్లకి చాలా డీటెయిల్డ్గా మినిస్టర్ గారు ఆన్సర్ చేయడం కూడా జరిగింది. ధన్యవాదాలు అధ్యక్ష. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. విజయనగరం జిల్లా వెనుకబడే జిల్లాలో ఒకటి, గత ప్రభుత్వంలో బటన్ నొక్కుతాను ఇంట్లో కూర్చోండి నేరుగా మీ ఖాతాలకు వస్తుందని చెప్పి ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నాశనం చేశారు. చాలా మంది యువత ఉత్సాహంతో ఈ పరిశ్రమలు పెట్టడానికి వచ్చినప్పుడు కూడా వెళ్ళి సదరు మంత్రులతో కానీ వాళ్ళతో కానీ కలిస్తే వాళ్ళ ఉత్సాహాన్ని నీరుగార్చి మాకేంటి అన్నారు. నిన్న కూడా మన గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు కూడా ఇదే ప్రస్తావన చేయడం జరిగింది. కాబట్టి ఈ తరుణంలో నిజంగా యువతకి ఇది చాలా బూస్టింగ్ అని నేను చెప్తాను. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. మంత్రి గారిని దీని మీద క్లారిఫికేషన్ ఇమ్మని కోరుకుంటున్నాను. మన ఎంఎస్ఎంఈ 4.0లో భాగంగా కొంత స్టేట్ కార్పస్ని కూడా పెట్టడం జరిగింది. విజయనగరం వెనుకబడి జిల్లా కాబట్టి ఆ స్టేట్ కార్పస్ నుంచి మనకేమైనా ప్రత్యేక నిధులు కేటాయిస్తారా? రెండవ ప్రశ్న అధ్యక్ష, ఇక్కడ ఏపీఈపీడీసీఎల్ దీనివల్ల మనకి కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి అధ్యక్ష. ఎవరైనా ఈ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ పెడదామని వెళ్తే
ఖర్చులు అంటే వాళ్ళు ఇచ్చే ఎస్టిమేట్స్ కొన్ని లక్షల్లో ఉంటున్నాయి. కాబట్టి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈ ఈ ఉత్సాహంతో ఉన్న యువతకు కానీ మహిళకు కానీ చాలా ఎక్కువ అయిపోతున్నది. కాబట్టి దాని మీద ఏమైనా ప్రత్యేక శ్రద్ధతో దాన్ని తగ్గించే దిశగా, లేకపోతే దానికి ఏమైనా ఎడిషనల్ కార్పస్ ఇచ్చే దిశగా ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తున్నదా? మూడవది ఏంటంటే, నేను అడిగిన ఆఖరి ప్రశ్న, నెల్లిమర్ల నియోజకవర్గంలో ఈరోజు ఎయిర్పోర్ట్ వస్తున్నది. కాబట్టి ఎక్స్పోర్ట్కి చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా ప్రోడక్ట్స్ని అక్కడ లోకల్గా వచ్చే వనరులకే. కాబట్టి దానికి చాలా మంది ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. మేమైతే ఒక కనీసం ఫేజ్ 1లో ఒక 200 మందితో ఎంటర్ప్రినర్స్తో ఎంఎస్ఎంఈలు పెట్టే దిశగా ఆలోచన చేస్తున్నాం. కాబట్టి క్విక్ స్టార్ట్కి, ర్యాపిడ్ గ్రోత్కి ఏవైనా లీజ్డ్ షెడ్స్ విత్ ప్లగ్ అండ్ ప్లే, అంటే అక్కడ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా వచ్చేటట్టు. ఎందుకంటే ఈ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వల్ల ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవాలి, వాళ్ళు కనెక్షన్ అయ్యాలి, దీనివల్ల చాలా డిలేస్ ఉంటున్నాయి. కాబట్టి దానికోసం ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక ఆలోచనలు చేస్తున్నదా? తెలుపకుండానే ముగించాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు మరి వారు ఇచ్చిన సమాధానాల్లో చాలా సంతోషం అధ్యక్ష. ఈనాటి కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ లోకేష్ బాబు గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు మరి ఈ మధ్య కాలంలోనే రావడం ఎంతో హర్షదాయకం అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు కూడా మరి వీటికి ప్రత్యేకమైన శ్రద్ధతో ఈనాడు రాష్ట్రంలో మరి పరిశ్రమలు రావడానికి ప్రధాన పాత్ర మరి వారి సహకారం కూడా ఉంది అధ్యక్ష. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వారు కొన్ని ఈ సమాధానాల్లో ఎస్సీ ఎస్టీ మహిళలకి 10% మూలధనం కింద కూడా ఇస్తామని ఈనాటి కూటమి ప్రభుత్వం తెలియజేయడం చాలా సంతోషదాయకం అధ్యక్ష. మరి మన 14-19 ఆనాటి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి సహకారంతో మరి నా ప్రాంతాల్లో ఎస్కోటలో, కొత్త వలస మండలంలో, బలిగట్ట రెవెన్యూలో ఆనాడే 2018లో 53 ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్క్ అనేది అక్కడ ఈ డీ పట్టాదారుల రైతుల పెద్ద మనసుతో భూమి అనేది ఆనాడు ప్రభుత్వం ఏపీఐఏసీ ద్వారా కొనుగోలు చేయడం జరిగింది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా ఒక్క కంపెనీ కూడా రాష్ట్రానికి భారీ కానీ చిన్న పరిశ్రమలు రాలేని కారణంగా వాటిని 5 ఏళ్ళు నిర్వీర్యం చేశారు అధ్యక్ష. రాష్ట్రం అంతా ఉంది అధ్యక్ష ఈ సమస్య. కొన్ని కంపెనీలు అయితే వచ్చాయి అధ్యక్ష యువతకి, చేపల కుట్లు, మాంసం దుకాణాలు అధ్యక్ష. అవే యువతకి గత ప్రభుత్వం ఇచ్చిన పెద్ద ఉద్యోగ అవకాశాలు అధ్యక్ష. ఇది ఎంతో దురదృష్టం అధ్యక్ష. ఏది ఏమైనా మరి గౌరవ మంత్రి వారిని కోరేది ఒకటే, మరి మా ప్రాంతాల్లో గతంలో ఉన్న ఎంఎస్ఎంఈ పార్కు ఇవాళ ఏపీఐఏసీలో భూమి కూడా కొనుగోలు చేసి ఉంది కనుక, ఇది కూడా లేఅవుట్స్ కూడా ప్రతిపాదన వెళ్ళింది కనుక అది తమ దృష్టిలో ఉందా? మరి ఉంటే మరి గౌరవ కూటమి ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి వారి సహకారంతో మరి మా నియోజకవర్గానికి మంజూరు చేయమని తమ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. విష్ణుకుమార్ రాజు గారు ఓన్లీ 30 సెకండ్స్. అధ్యక్ష. అధ్యక్ష, నేను ఎంఎస్ఎంఈ నేషనల్ బోర్డు మెంబర్గా పనిచేశాను అధ్యక్ష. ఎంఎస్ఎంఈలో చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నప్పుడు కోర్టుకు వెళ్తే కొన్ని సంవత్సరాలు పట్టేసిన పరిస్థితుల్లో ఎంఎస్ఎఫ్సిస్ అని ఉంది అధ్యక్ష. ఎంఎస్ఎఫ్సిస్ మన ఆంధ్ర రాష్ట్రంలో సరిగ్గా పనిచేయట్లేదు అధ్యక్ష. మా అధికారులు లేని వలన గౌరవ మంత్రివర్యులకి సెపరేట్ సెక్రటేరియట్ ఎంఎస్ఎఫ్సిస్ లో సెపరేట్ సెక్రటేరియట్ ఒక డైరెక్టర్ గారు ఉండాలి అధ్యక్ష. కమిషనరే మన డైరెక్టర్ కింద ఉంటారు అధ్యక్ష, స్పెషల్ సెక్రటరీ గారు. సెపరేట్ గా పెడితే ఈ కేసులన్నీ కూడా త్వరితగతిన సాల్వ్ అవడానికి అవకాశం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ముషి గారు. అధ్యక్ష, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మీకు తెలుసు ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ప్రధానమైన ఇష్యూ అధ్యక్ష. అయితే ఈరోజు
అందులో విజయనగరం, మరీ ముఖ్యంగా విజయనగరం ఇంకా పెద్ద ఇష్యూ అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు విజయనగరం జిల్లాలో ఎంప్లాయ్మెంట్ కోసం శ్రీకాకుళంలో ఉన్న పైడి వ్యవహారం కానీ అలాగే విశాఖపట్నంకి ఎక్కువ శాతం వెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష. అయితే ఎంప్లాయ్మెంట్ విజయనగరంలో కల్పించాలంటే ఇండస్ట్రీస్ రావాలని, ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టాలి అని గత 2014-19 తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా పార్క్స్ని ప్రొక్యూర్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళడం జరిగింది అధ్యక్ష. అందులో కొత్త వలసలో కంకటాపల్లి కానీ, అలాగే మరిపల్లి కానీ, అలాగే కొంగవానిపాలెం కానీ, అలాగే కొట్టెక్కిలో కానీ, సాలూరులో కానీ ఇవన్నీ కూడా ల్యాండ్ సేకరించి దాంట్లో ఇండస్ట్రీస్ పెట్టాలని, ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్న ఆలోచనతో ఒక కొత్త విధానం తీసుకొచ్చి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్ళడం జరిగింది అధ్యక్ష. అయితే ఇందులో చాలా వరకు పార్క్స్ లో లీగల్ ఇష్యూస్ కొన్ని రావడం, అలాగే మాస్టర్ ప్లాన్ లో రోడ్డు పడిపోవడం, ఇవన్నీ కూడా మెటీరియలైజ్ అవ్వక ముందుకు వెళ్ళలేదు అధ్యక్ష. దాన్ని వీలైనంత త్వరగా క్లియర్ చేస్తూ ముందుకు ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మాస్టర్ ప్లాన్ ని కరెక్ట్ చేసుకోమని సంబంధిత చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ చెప్పడం జరిగింది అధ్యక్ష. అలాగే లీగల్ ఇష్యూస్ కూడా స్పీడప్ చేస్తూ వెంటనే రైతులు కూర్చోబెట్టి వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష. అయితే దురదృష్టకరం ఏంటంటే ఈరోజు 1200 ఎకరాల ప్లాటింగ్ లో కేవలం 600 ఎకరాల వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టి ఇండస్ట్రీస్ రన్ చేస్తున్నారు అధ్యక్ష. మిగతా వాళ్ళు ఎవరు కూడా ల్యాండ్ అలొకేట్ చేసుకున్నారు కానీ ఇండస్ట్రీస్ పెట్టట్లేదు. వాళ్ళందరికీ కూడా ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు విజయనగరం లాంటి ప్రాంతంలో ఇండస్ట్రీస్ ల్యాండ్ కొరతగా ఉంది. అలాంటి ఇండస్ట్రీస్ మీరు ఇండస్ట్రీస్ పెడతారని తీసుకున్న ల్యాండ్ కి మీరు ఇండస్ట్రీస్ త్వరగా పెట్టాలని, త్వరగా పెట్టి అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు MSME 4.0 పాలసీలో మనకి టైనీ పార్క్స్ అని కూడా వచ్చాయి అధ్యక్ష. 10 ఎకరాలు ఉన్న ప్రభుత్వం భూముల్లో కూడా మనం టైనీ పార్క్స్ ప్రతిపాదించి ఒక 1000 స్క్వేర్ మీటర్స్ ప్లాటింగ్ వేసి చాలా మంది చిన్న ఇండస్ట్రీస్ కి మనం ప్రోత్సహించి చేసే అవకాశం ఉంది. సో ఈ రోజు విజయనగరం విజయనగరం నుంచి రిప్రజెంట్ చేసిన ప్రతి శాసనసభ్యుని కోరేది ఏంటంటే టైనీ 10 ఎకరాల్లో ఉన్న ప్రభుత్వ భూమి ఏదున్నా కూడా RDO వారికి తెలియచేయండి, మాకు కానీ తెలియచేయండి. మేము APIC ద్వారా దాన్ని సేకరించి దానికి టైనీ పార్క్స్ కూడా ప్రతిపాదన చేస్తూ లోకల్ గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే వ్యవస్థను తీసుకొస్తామని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు గౌరవ సభ్యులు లోకం మాధవ్ గారు అడిగారు. ఈరోజు కార్పస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. కార్పస్ అనేది అన్ని MSME ఇండస్ట్రీస్ కి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అందులో మనం కూడా CGTMS ప్రోగ్రామ్ ద్వారా ఏమైనా అసెట్ ఫ్రీ లోన్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే దాన్ని యూటిలైజ్ చేసుకుని చేయొచ్చు. అంతేగాని ఈ కార్పస్ కూడా MSME విధానాన్ని, అంటే ఇప్పుడు మా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా MSFC అనేది ప్రతిపాదిస్తూ దాన్ని స్ట్రెంథన్ చేయడానికి, అలాగే MSMEని కూడా గ్రౌండ్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కూడా నేను జరుగుతుంది అధ్యక్ష. అలాగే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ తక్కువయ్యే విధానం కూడా తీసుకురమ్మంటున్నారు. దానికి P4 మోడల్లో ప్లగ్ అండ్ ప్లే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ తక్కువయ్యే విధానం కూడా తీసుకొస్తాం అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు విజయనగరంలో ఒక 200 ఎకరాల వరకు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. కొత్త అన్డెవలప్డ్ పార్క్స్ అవి. దాన్ని లీజ్ కి రిక్వెస్ట్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రులు కూడా అడగడం జరుగుతుంది అధ్యక్ష. కొన్ని ప్లాట్స్ ఏవైతే ఖాళీగా ఉన్నాయో అలాంటివి లీజ్ ప్రపోజల్ ఏమైనా తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లాలని కూడా మేమంతా కూడా కోరుతాం అధ్యక్ష. అంతేకాకుండా ఈ చాలా ఉన్నాయి అధ్యక్ష. అయితే ముఖ్యంగా MSMEని స్ట్రెంథెన్ చేయడానికి విజయనగరంలో అన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఎంప్లాయ్మెంట్ అనేది ప్రధానమైన సమస్యని మేము పరిష్కరించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్తున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 80 అండి, హెల్త్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. రెండవ ప్రశ్న సమాధానం ఆసుపత్రిలో నెఫ్రాలజీ, యూరాలజీ, వాస్కులర్ సర్జరీ, జనరల్ మెడిసిన్, పల్మనాలజీ అండ్ గైనకాలజీ సేవలను అందించడం అవుతున్నది. మూడవ ప్రశ్నకు సమాధానం డాక్టర్ NTR హెల్త్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ మరియు ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజును ఈ సంస్థకు మెంటార్గా నియమించడమైంది. జన్యుపరమైన అధ్యయనాల పరిశోధనలు నిర్వహించడానికి USA హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని సంప్రదించడం అవుతున్నది. శిరీష గారు.
ధన్యవాదాలు అధ్యక్ష. ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ దాదాపు 200 బెడ్తోని ఆ రోజు అనౌన్స్ చేసినా కూడా అధ్యక్ష, ఈ రోజు అక్కడ అది ఒక డయాలసిస్ సెంటర్ గా మాత్రమే ఉపయోగపడుతుంది అధ్యక్ష. గత మన ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆ 20 డయాలసిస్ యూనిట్లలోని ఈ రోజు రోజుకి 4 మంది కంటే 80 మందికి మాత్రమే ఈ రోజు అక్కడ డయాలసిస్ జరుగుతుంది అధ్యక్ష. దాదాపు 700 విలేజెస్, 2 లక్షల మంది పాపులేషన్ కి మనం పెట్టిన 20 డయాలసిస్ యూనిట్స్ అసలు సరిపోవట్లేదు అధ్యక్ష. ముఖ్యంగా అక్కడ 73 మంది డాక్టర్స్ ఈ రోజు అవసరం ఉండగా 17 మంది డాక్టర్స్ మాత్రమే ఈ రోజు వర్క్ లో ఉన్నారు అధ్యక్ష. ఇంకా 56 వేకెంట్ అలాగే ఉంది అధ్యక్ష. అలాగే పారామెడికల్ స్టాఫ్ కి ఈ రోజుకి గత ప్రభుత్వంలో ఎప్పుడైతే డిసెంబర్ లో అది మొదలు పెట్టారో అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి అసలు శాలరీస్ లేవని అక్కడ వాళ్ళు ప్రతిసారి మమ్మల్ని కలుస్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా ఏది ఆశించి ఉద్దానం ప్రజలు అంటే ఈరోజు ఒక డయాలసిస్ సెంటర్ కాదు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ గా అది మార్పు చెందాలని అనుకుంటున్నారో ఆ రీసెర్చ్ మాత్రం పూర్తి స్థాయిలో జరగటం లేదు అధ్యక్ష. ఒక ఎన్జిఓ జార్జ్ ఇన్స్టిట్యూట్ అని అక్కడ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ నుంచి శాంపిల్ కలెక్ట్ చేసి తీసుకెళ్తున్నారు కానీ ఏదైతే ఆశించామో ఉద్దానం ప్రజల కళలకు మాత్రం అనుగుణంగా డయాలసిస్ సెంటర్ పనిచేయట్లేదు అధ్యక్ష. ఇప్పటికీ పారామెడికల్ 20 మంది అంటే ఏదైతే ఈరోజు అక్కడ జరగాల్సి వస్తుందో పల్మనాలజిస్టులు ఇవన్నీ కనీసం 29 మంది స్పెషలిస్టులు ఉండాల్సిందనగా అందులో ఒక్కరు కూడా ఈరోజు మనం వాళ్ళని అక్కడ పెట్టలేదు అధ్యక్ష. అలాగే కనీసం రెగ్యులర్ ఫార్మసిస్టులు కానీ, అనెస్థీషియా టెక్నీషియన్స్ కానీ, ఎక్స్రే టెక్నీషియన్, సిటీ టెక్నీషియన్ అలాంటి మినిమం ఇంపార్టెంట్ ఉన్న టెక్నీషియన్స్ కూడా కనీసం ఈ రోజు ఆ గవర్నమెంట్ అక్కడ పెట్టలేదు అధ్యక్ష. ముఖ్యంగా మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి తెలియజేసుకునేమనగా ఏదైతే ఆశించామో అది జరగకుండా ఒక డయాలసిస్ సెంటర్ గా మాత్రమే ముందుకెళ్తుంది అధ్యక్ష. చాలా పెద్ద బిల్డింగ్ కట్టినప్పటికీ కూడా ఆ బిల్డింగ్ ని పూర్తి స్థాయిలో మనం ఉపయోగించుకోలేకపోతున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. రవికుమార్. అధ్యక్ష, ఇది శ్రీకాకుళం జిల్లాలో చాలా దీర్ఘకాలిక సమస్య అధ్యక్ష. ఇది ఈ కిడ్నీ ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో బాధపడే వాళ్ళ సంఖ్య. దీనిపైన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 2014-19లో చాలా ఆందోళన చేయడం, అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన అధ్యక్షులు వారు ఆ ప్రాంతానికి కూడా వెళ్ళేవని కూడా పరిశీలించడం, అప్పుడు ప్రభుత్వానికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఇక్కడ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతోనే ఆ రోజు 50 కోట్ల రూపాయలతో శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష. ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దానికి అనుసంధానిస్తూ ఆ రోజు కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. దాని పేరు అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఉన్నటువంటిది కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 బెడెడ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ పలాస, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కిడ్నీ రిలేటెడ్ డిసీజెస్. ఈరోజు అక్కడ అది ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయిలోనే ఉంది అధ్యక్ష. అది దానికి అక్కడ కేవలం 20 డయాలసిస్ యూనిట్లు ఉన్నాయి తప్ప అక్కడ ఇంకోటి లేదు అధ్యక్ష. రీసెర్చ్ కి సంబంధించింది అసలు ఏమీ జరగట్లేదు అధ్యక్ష. ఈ రోజు అక్కడ ప్రాంతం 2 లక్షల జనాభా ఈ రోజు అక్కడ ఏదైతే ఫేస్ చేస్తున్నారో శ్రీకాకుళం జిల్లా ప్రధానంగా ఉద్దానం ప్రాంతంలో ఆ రోజు ఈ రోజు కూడా ప్రభుత్వం నుంచి 8.93 శాంక్షన్ ఇచ్చేటప్పుడే 50 కోట్లు ఫర్ రికరింగ్, నాన్ రికరింగ్ ఫర్ 50 crores, రికరింగ్ ఇది 8.93 అధ్యక్ష. ఈ రోజు కూడా వాళ్ళకి జీతాలు రాకపోవడానికి కారణం ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ జీవోలో ఉన్నాయో 8.93 crores అనేటటువంటిది ఈ రోజు కూడా ₹1 కూడా రిలీజ్ చేయలేదు అధ్యక్ష. ఎప్పటికీ అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ రోజు ఇది జిల్లా మొత్తానికి ఉండేటటువంటి సమస్య అధ్యక్ష. ప్లీజ్, అలానే నేను మీ ద్వారా ప్రభుత్వానికి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఇట్ ఇస్ మై రిక్వెస్ట్ అధ్యక్ష. ఈ రోజు అక్కడ 173 మంది డాక్టర్స్ ని మనం శాంక్షన్ ఇచ్చాం అధ్యక్ష. అక్కడ పనిచేస్తున్న కేవలం 17 మంది అధ్యక్ష. అలానే అధ్యక్ష నాన్ టీచింగ్ స్టాఫ్ చూస్తే అధ్యక్ష వాళ్ళు కూడా అక్కడ 105 మంది ఇస్తే నాన్ టీచింగ్ కాదు, పారామెడికల్ అండ్ అదర్ స్టాఫ్ అధ్యక్ష 105 మంది అయితే ఇన్ పొజిషన్ 92 మంది ఉన్నారు, వేకెన్సీ 13 మంది ఉన్నారు, ఎడిషనల్ పోస్ట్ 62 రిక్వైర్మెంట్ ఉంది అధ్యక్ష.
రీసెర్చ్ ల్యాబ్ యాక్టివిటీ అధ్యక్ష. రీసెర్చ్ ల్యాబ్ యాక్టివిటీకి 8 పోస్టులు శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష. ఇన్ పొజిషన్ 0 అధ్యక్ష, ఒక్కరు కూడా లేరు అధ్యక్ష. అలానే పోస్ట్ రిక్వైర్డ్ బట్ నాట్ శాంక్షన్, అంటే అక్కడ అవసరమైనటువంటి పోస్టులు ఇంకా అవసరం ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా శాంక్షన్ కాకుండా ఉన్నవి 29 ఉన్నాయి అధ్యక్ష. నేను తమ ద్వారా గౌరవ మంత్రి గారికి ప్రశ్నించేది, మీరు ఈ రాష్ట్రంలో కొన్ని హాస్పిటల్స్ కి ట్రైబల్ ఏరియాస్ కి 50 బేసిక్ మీద 50% ఇన్సెంటివ్ ఇస్తున్నారు అధ్యక్ష. అలాగే కొన్ని ఆ ప్రాంతాల్లో 30% ఇన్సెంటివ్ ఇస్తున్నారు అధ్యక్ష. స్టాఫ్ కి అందరికీ, డాక్టర్స్ వీళ్ళందరికీ ఇస్తున్నారు అధ్యక్ష. మీరు ఈ శ్రీకాకుళం జిల్లాలో పలాసలో ఉన్నటువంటి ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ లో డాక్టర్స్ కానీ అదర్ రీసెర్చ్ కానీ వాళ్ళందరూ రావాలి అని అంటే మీరు 50% వాళ్ళకు కూడా అక్కడ ఇన్సెంటివ్ ఇచ్చే ఉద్దేశం, ఆలోచన ప్రభుత్వానికి ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. రెండో పాయింట్ అధ్యక్ష, ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని కూడా టీచింగ్ హాస్పిటల్స్ లో, అంటే టీచింగ్ ఎక్స్పీరియన్స్, క్లారిఫికేషన్ రిగార్డింగ్ వెదర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అట్ పలాసా కిడ్నీ సెంటర్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ నాట్. ఈ రెండు మీరు చర్యలు తీసుకుంటే తప్ప కిడ్నీ రీసెర్చ్ సెంటర్ లో ఎప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అది ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఉంటుందే తప్ప ఏదైతే మనం ఏ ఉద్దేశంతో అయితే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని స్థాపించారో మరి ఆ ఉద్దేశాన్ని పూర్తిగా నెరవేర్చకుండా దూరంగా ఉంటుంది అధ్యక్ష. అలాగే గౌరవ మంత్రి గారికి నా నియోజకవర్గంలో కూడా కిడ్నీ వ్యాధులు చాలా మంది ఉన్నారు అధ్యక్ష, చాలా మంది ఉన్నారు అధ్యక్ష. దయచేసి మా ఆముదాలో హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి సిహెచ్సిలో, అలాగే పొందూరు హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి సిహెచ్సిలో అట్లీస్ట్ రెండు డయాలసిస్ యూనిట్లు అయినా అక్కడ పెట్టాలని చెప్పి తమ ద్వారా నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. పులికిపూడి శ్రీనివాస్ గారు లేరు. అధ్యక్ష, 2014-2019 సమయంలో ఉద్దానం ప్రాంతంలో వాళ్ళందరూ సిగ్నేచర్స్ ఉన్నాయి. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్య గురించి స్థానిక నాయకులు, పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళన చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతంలో పర్యటించిన తర్వాత ఉద్దానం కిడ్నీ సమస్య గురించి ప్రపంచం మొత్తానికి తెలిసింది అధ్యక్ష. కానీ ఈ రాష్ట్రానికి తెలియంది, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి తెలియాల్సిన ఇంకొక అంశం ఏంటంటే రాజధానికి లేదా విజయవాడ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువూరు నియోజకవర్గంలో 4 మండలాల్లో 3 మండలాల్లో గంపలగూడెం మండలం, ఏకొండూరు మండలం, విసనపేట మండలం 3 మండలాల్లో దాదాపు 2,50,000 మంది ప్రజలు ఈరోజు కిడ్నీ వ్యాధిగ్రస్తుల లేదా కిడ్నీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. గత 10 సంవత్సరాలుగా కేవలం ఏకొండూరు మండలంలో 270 మంది మరణించడం ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ప్రపంచానికి అర్థం చేసుకోవటానికి చెప్తున్నాను అధ్యక్ష. మాకున్న 4 మండలాల్లో ఏకొండూరు మండలంలో 13 గ్రామాల్లో, గంపలగూడెం మండలంలో 4 గ్రామాల్లో, విసనపేట మండలంలో 3 గ్రామాల్లో ఈరోజు తాగునీరులో క్లోరైడ్ సిలికాన్ ఉండటం వల్ల వేలాది మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులై ప్రతిరోజు ఏ తండా నుంచి ఏ సావు వార్త వినాల్సి వస్తుందనని భయపడుతూ బతుకుతున్నారు ప్రజలు. ఈ నేపథ్యంలో మీ అందరి దృష్టికి తీసుకురావటం కోసం నేను ఒక 10 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ సమస్య గురించి చెప్పినప్పుడు వాస్తవానికి గత ఎన్నికల ప్రచారంలోనే పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్య గురించి మాతో మాట్లాడి ఒకసారి ఏకొండూరులో కిడ్నీ వ్యాధిగ్రస్తులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాను మాకు సమయం ఇచ్చారు అధ్యక్ష. కానీ అప్పుడున్న సమయాభావం వల్ల రాలేకపోయారు. 10 రోజుల క్రితం నేను పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా ఈ సమస్య మీద చాలా సానుకూలంగా స్పందించి పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. చాలా సంతోషం అధ్యక్ష. ప్రస్తుతం 2024 లెక్కల ప్రకారం ఏకొండూరు మండలంలోనే 9 మంది డయాలసిస్
చేసుకుంటూ బతుకుతున్నారు. 15 మంది ప్రతిరోజు మందులు వాడుతూ బతుకుతున్నారు. దురదృష్టం ఏంటంటే డయాలసిస్ చేసుకున్న మందులు వాడుతున్నా 25 ఏళ్ళు 30 ఏళ్ళు 35 సంవత్సరాల వయసులోనే ఎంతో మంది యువకులు మరణించడం వల్ల ఆ కుటుంబాలు అనాథలైపోతున్నాయి అధ్యక్ష. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఈ సభ ద్వారా అడుగుతున్నది ఏంటంటే, ప్రస్తుతం తిరువూరులో 50 మందికి డయాలసిస్ సెంటర్ ఉంది అధ్యక్ష. దాన్ని ఏకొండూరు మండల కేంద్రానికి షిఫ్ట్ చేసి అక్కడ ఇందాక పలాస గురించి మిత్రులు మాట్లాడుతున్నారు. పలాసలో ఉన్న డయాలసిస్ సెంటర్ 80 మందికి ఉంది. ఈరోజు మా తిరువూరులో ఉన్నది 50 మందికి. అంటే సమస్య ఎంత పెద్ద ఎత్తున ఉందో దయచేసి అర్థం చేసుకోండి అధ్యక్ష. అదేవిధంగా ఈ డయాలసిస్ పేషెంట్స్కి ఇచ్చే 10,000 పెన్షన్ ని 15,000 రూపాయలకి పెంచాలని, మందులు వాడే వాళ్ళకి అసలు పెన్షన్ లేదు అధ్యక్ష. వాళ్ళకి దయచేసి 5,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ, దానితో పాటు తీవ్ర మంచినీటి ఇబ్బంది ఎదుర్కొంటున్న తిరువూరు పట్టణానికి వీలైనంత త్వరగా యుద్ధ ప్రాతిపదికన జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీరిచ్చే పథకాన్ని పూర్తి చేయమని సంబంధిత మంత్రి గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా గత ప్రభుత్వం పూర్తిగా నెగ్లెక్ట్ చేసినటువంటి తిరువూరు డివిజన్ కేంద్రంలో డివిజన్ స్థాయి కార్యాలయాలన్నీ, అంటే ఆర్టీఓ ఆఫీస్ కానీ డీసీపీ ఆఫీస్ కానీ డివిజన్ కి సంబంధించిన అన్ని కార్యాలయాలు తిరువూరులో ఏర్పాటు చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. అచ్చెన్నాయుడు గారు, మీ మంత్రి గారు కూర్చుని ఇవ్వకూడదు, ఆ ప్రాంతం వారు కాబట్టి అవకాశం. అది సూచన మంత్రి గారికి. జస్ట్ ప్లీజ్ ఉండండి, టైం లేదు. మీ కాన్స్టిట్యూన్సీ ఉంటే మీ పేరు లేదు దీంట్లో. ఎందుకు రాలేదు పేరు? చెప్పండి సార్. అధ్యక్ష, అది పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావాలంటే డిఎం నెఫ్రాలజీ 4-5 పోస్టులు ఉంటే తప్ప రాదు. అక్కడైతే డిఎం నెఫ్రాలజీలు ఉన్నవాళ్ళు చాలా తక్కువ. కాబట్టి దానికి మనం స్పెషల్గా జిల్లా లెవెల్లో ఒక రిక్రూట్మెంట్ చేయడమా, బయట నుంచి ఎవరైనా వస్తే వారు కోరుకున్నటువంటి శాలరీ ఇచ్చి పెట్టడమా, ఈ రెండు చేయకపోతే అవ్వదు. మిగతా విషయాలన్నీ డిస్కస్ చేద్దాం. దయవుంచి మంత్రి గారికి ఒక సలహా, ఇమీడియట్గా ఈ సెషన్ అయిన తర్వాత తమరు ఒకసారి శ్రీకాకుళం జిల్లా వస్తే ఒక పూట ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మిగతా ఆఫీసర్లు అందరూ వస్తే ఒక పూట మొత్తం మనం డిస్కస్ చేస్తే దీని మీద ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి అది మన వినియోగంలోకి తేవాలి. పేరుకే భవనం ఉంది తప్ప అదేదో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని పిలవడం తప్ప అక్కడ మినిమం ఫెసిలిటీస్ కూడా లేవు. దయవుంచి వెంటనే జిల్లా ఆఫీసులందరికీ తీసుకొచ్చి మనం అందరం డిస్కస్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి, అది చిరకాలమైనటువంటి సమస్య, ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తున్నా సరే దానికి ఫుల్ స్టాప్ పెట్టలేకపోతున్నాం. మనం ఈసారి మనసా వాచ కర్మన తప్పనిసరిగా దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ముఖ్యమంత్రి గారు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు, తమరు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు. అవసరమైతే ఢిల్లీ నుంచి ఏ సహకారమైనా సరే మనం తీసుకొని దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టి శాశ్వతమైనటువంటి సమస్యకి పరిష్కారం చూపడానికి మంత్రి గారు ముందుకు రావాలి. దానికి మా జిల్లా శాసనసభ్యులందరం కూడా పూర్తిగా సహకరిస్తామని చెప్పి సలహా అశోక్ గారు మాట్లాడండి. బిఫోర్ దాట్ మీ అన్న సభ చెప్తానండి. ఈ రోజు నుంచి సభ ఆఖరి రోజు, నెక్స్ట్ సమావేశాలకి సిగ్నేచర్స్ ఉంటేనే అవకాశం ఇస్తా. సిగ్నేచర్స్ ఒకరు పెడతారు, 1000 రూపాయలు ఎంటర్ అవుతున్నారు. ఓన్లీ నెక్స్ట్ సభ నుంచి ఓన్లీ సిగ్నేచర్స్ ఉన్న వరకు మాత్రమే మాట్లాడే అవకాశం వస్తుంది. సభ్యులు గమనించండి. ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి సమాచారం అంతా ఇచ్చారు. మిత్రులు చాలా మంది మాట్లాడటం కూడా జరిగింది అధ్యక్ష. అయితే చిన్న సూచన ఏంటంటే అధ్యక్ష, ప్రస్తుతానికి గత 2014 నుంచి ఈ రోజు వరకు కూడా టాటా ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ, జార్జ్ ఇన్స్టిట్యూట్ కానీ, అలాగే ఐసీఎంఆర్ వాళ్ళు కానీ, అలాగే చాలా మంది ఈ రీసెర్చ్ ప్రాసెస్ లో ఉన్నప్పటికీ కూడా అనేక రకమైనటువంటి శాంపిల్స్ తీసుకున్నప్పుడు కూడా వ్యాధి నిర్ధారణ చేయడానికి అవకాశం లేకపోయింది. కాబట్టి జెనెటికల్ గా దీనికి ఏమైనా మనం చేయగలిగే అవకాశం ఉందా అని ఒకసారి
మరి పరిశీలించవలసిందిగా గౌరవ మంత్రివర్యులు మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి టెస్టులు అయిపోతున్నాయి, బట్ ఇంతవరకు వ్యాధి నిర్ధారణ కాకపోవడం, అలాగే ఈ రోజు ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా నెంబర్ పెరుగుతూ ఉండడం కూడా కొంచెం బాధాకరమైనటువంటి విషయం అధ్యక్ష. అలాగే అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు మంత్రి గారు మరి ఒకసారి జిల్లాకు వచ్చి ఒక కాంప్రహెన్సివ్ స్టడీ చేస్తే చాలా మంచి పరిణామాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అది పరిశీలించమని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను. మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇది చాలా ఆందోళనకర విషయం, చాలా దీర్ఘకాలిక సమస్య. దశాబ్దాలుగా ఉద్దాన ప్రాంతంలో ప్రజలు ఈ కిడ్నీ వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది ప్రాణాలు పోయాయన్న విషయం కూడా మనం పత్రికల్లో నేను కూడా గతంలో చదువున్నాను అధ్యక్ష. ఇటువంటి సమస్య ఉన్న చోట ప్రభుత్వం గతంలో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అప్పుడు జార్జియా ఇన్స్టిట్యూట్తో ఒక ఎంఓయూ చేసుకుని దీనికి పరిష్కారం కనుగొనడం కోసం నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ని కూడా నిర్మాణం చేయాలని కూడా ఆలోచించడం జరిగింది అధ్యక్ష. అయితే తదనంతరం ప్రభుత్వం పోవడం, 5 సంవత్సరాల పాటు వీటి మీద ఏ మాత్రం శ్రద్ధ పెట్టకుండా గతంలో దాని మీద ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పోరాటం చేశారు అధ్యక్ష. ప్రజలు అంత ఇబ్బందులు పడుతున్నప్పటికీ, ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నప్పటికీ నిర్దయగా ఒక ఇన్సెన్సిటివ్ ముఖ్యమంత్రి రాష్ట్రంలో పాలన సాగిస్తూ ఆ విషయాన్ని పట్టించుకోకుండా మొత్తానికి 2019 ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో 2019లో ఆయన ముఖ్యమంత్రి అయితే 2023 డిసెంబర్లో, అంటే దాదాపు 5 సంవత్సరాల తర్వాత భవన నిర్మాణం చేశారు అధ్యక్ష. ఆర్భాటంగా దాన్ని ప్రారంభించారు అధ్యక్ష. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అధ్యక్ష, ఆర్భాటంగా ఒక ప్రారంభించేటప్పుడు ఇంత ప్రధానమైన సమస్య ఉంటున్న చోట ఈ రీసెర్చ్ సెంటర్ ప్రారంభిస్తున్నప్పుడు అక్కడ సరైన సిబ్బంది ఉందా లేదా, డాక్టర్స్ ఉన్నారా లేదా అని పరిగణలోకి తీసుకోవాలి అధ్యక్ష. ఇటీవల నేను మా గౌరవ సభ్యులు అనపర్తి శాసనసభ్యుల దగ్గర ఒక సిఎస్సిని ఏరియా హాస్పిటల్ చేసిన సందర్భంగా వారు భూమి పూజకు రమ్మంటే మొదటగా నేను చేసింది ఏంటంటే, భూమి పూజ చేస్తాం, భవన నిర్మాణం జరుగుతుంది, కానీ దానికి కావాల్సిన సిబ్బంది కూడా ఉందా లేదా అని చూడడం జరిగింది అధ్యక్ష. ఉందన్న తర్వాతనే వెళ్ళి అక్కడ భూమి పూజ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆర్భాటంగా దాన్ని ప్రారంభించారు కానీ అక్కడ బోధనా సిబ్బంది గురించి ఆలోచించలేదు అధ్యక్ష. కనీసం నెఫ్రాలజీ అంటే మీకు కిడ్నీ సంబంధిత బాధలు అంటే నెఫ్రాలజిస్టులు ఉండాలి అధ్యక్ష. 6 మంది నెఫ్రాలజిస్టులు ఉండాల్సి వస్తే అక్కడ ఉంటున్నది కేవలం ఒకరు అధ్యక్ష. 5 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా యూరాలజీ అధ్యక్ష, అక్కడ 6 మంది యూరాలజిస్టులు ఉండాల్సి ఉంటే 4 ఖాళీలు ఉన్నాయి, కేవలం 2 మాత్రమే ఉన్నారు అధ్యక్ష. అనిస్టిషియన్స్ 8 మంది ఉండాల్సి వస్తే 6 మంది ఉన్నారు అధ్యక్ష. కార్డియాలజీ అంటే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కూడా ఉంది కాబట్టి ఒక కార్డియాలజిస్ట్ ఉండాల్సి వస్తే ఒకటి కూడా ఖాళీ ఉంది అధ్యక్ష. అదే రకంగా రేడియాలజిస్టులు 4 ఉండాల్సి వస్తే 4 ఖాళీ ఉన్నాయి అధ్యక్ష. మొత్తంగా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా 61 మంది డాక్టర్లు స్పెషలిస్ట్ ఉండాల్సి వస్తే 17 మంది మాత్రమే 44 ఖాళీలు ఉన్నాయి. అంటే 75% ఖాళీలు ఉండగా అటువంటి ప్రధానమైన ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని గతంలో ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. దాని తర్వాత దాని మీద ఎటువంటి దృష్టి పెట్టలేదు. దాని కారణంగా అక్కడ ప్రజలు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా అదర్ దాన్ డాక్టర్ స్టాఫ్ విషయంలో కూడా 105 మంది ఉండాల్సి వస్తే 92 మంది ఉన్నారు, 13 మంది ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. ఇది అక్కడ ఉంటున్న పరిస్థితి అధ్యక్ష. అయితే ఈ కొరతలు తీర్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మంచి లక్ష్యంతో, ప్రజలను ఆదుకోవాలనే లక్ష్యంతో అక్కడ ఈ హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ప్రధానంగా గతంలో జార్జియా ఇన్స్టిట్యూట్తో కానీ, లేదా ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీతో కానీ, లేదా నార్త్ కార్నెల్ యూనివర్సిటీతో కానీ ఎంఓయూలు చేసుకుంటున్నాం అధ్యక్ష. ఇక్కడ ప్రధానంగా సమస్య కారణం ఏంటంటే, మూల కారణం ఏంటంటే అది కనుక్కోవడమే కష్టమవుతుంది అధ్యక్ష. హై సిలికా ప్రెజెన్స్ ఉండడం అక్కడ వాటర్ లో, లేదా ప్రొలాంగ్ డిహైడ్రేషన్, లేదా నాన్ స్టెరాలజికల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ యూజ్, హెవీ మెటల్స్ వాటర్ లో ఉండడం, లేదా హై పెస్టిసైడ్స్, ప్రధానంగా జెనెటిక్ ఇష్యూస్ కూడా అని గతంలో హార్వర్డ్ యూనివర్సిటీ కానీ, లేదా కింగ్ జార్జ్ హాస్పిటల్ వాళ్ళు కానీ వాళ్ళు పర్యటించి వాళ్ళు చేసిన పరీక్షల్లో ఇవన్నీ కారణాలుగా చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే ఇప్పుడు కొత్తగా హార్వర్డ్ యూనివర్సిటీతో నార్త్ కార్నెల్ యూనివర్సిటీ కూడా ఎంఓయూ చేసుకోవాల్సి ఉంది. ఈ సమస్యల్ని ప్రజల్లో కూడా అవగాహన కలిగించాల్సి ఉంది. సురక్షితమైన నీరు తాగాలి, ఆగ్రోకెమికల్స్ వాడకం తగ్గించాలి,
వీటి మీద ప్రధానంగా దృష్టి పెట్టు. అదేవిధంగా జన్యుపరమైన ఏమన్నా విషయాలు ఉంటే ఈ పెద్ద సంస్థలు వచ్చాయి కాబట్టి, అమెరికాకు సంబంధించిన సంస్థలు వచ్చాయి కాబట్టి వాళ్ళు వాటి మీద నివేదిక ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. దాని తర్వాత దాన్ని తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే వీటిని ఈ కొరతలను తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం అధ్యక్ష. అనేక మంది అడిగారు, పూనా రవికుమార్ గారు అడగడం జరిగింది, శిరీష గారు కూడా ఇటీవల కూడా వారు కూడా వెళ్ళి చూడడం జరిగింది, అనేక సందర్భాలు కూడా పర్యటించినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే నాన్ రికరింగ్ 50 crores అది 84 crores దాకా ఖర్చు పెట్టడం జరిగింది. రికరింగ్ 8.19 ఉండాలి, అది రావట్లేదు. దాని కారణంగా జీతాలు కూడా అందట్లేదు అనే విషయం ఇప్పుడే నిజంగా వాస్తవానికి నా దృష్టికి వచ్చింది అధ్యక్ష. నేను అది ఒప్పుకోవాల్సిన విషయం. దాన్ని సంబంధిత అధికారులతో మాట్లాడి తొందరగా దాని మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ ఇన్సెంటివ్స్ ఇచ్చే విషయం మీద కూడా, ఎందుకంటే అటువంటి ప్రాంతంలో బయట నుంచి వెళ్ళి చేయడానికి చాలా మంది డాక్టర్లు సుముఖంగా ఉండకపోవచ్చు, ముఖ్యంగా స్పెషలిస్టులు. కాబట్టి ఇన్సెంటివ్ విషయంలో కూడా పరిశీలిస్తాం. టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకోవాలని గౌరవ సభ్యులు అడగడం జరిగింది. అయితే ఇప్పటికే అది శ్రీకాకుళం మెడికల్ కాలేజ్కి అటాచ్ చేసి ఉంది కాబట్టి ఆ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ లో పనిచేస్తున్న స్పెషలిస్టుల దీన్ని అన్నిటి కూడా టీచింగ్ ఎక్స్పీరియన్స్ గా తీసుకోవడం జరుగుతుంది. ఆమ్నాల వలసలో కూడా డయాలసిస్ సెంటర్ అన్నారు అధ్యక్ష. ఇప్పటికే రాష్ట్రంలో డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్ కింద 53 డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి, సంవత్సరం నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవ కింద మొత్తంగా 217 డయాలసిస్ సెంటర్లు కూడా నడుస్తున్నాయి అధ్యక్ష. అయితే ఈ విషయాన్ని కూడా ఉన్న తీవ్రతను ఒకసారి సర్వే చేయించి అక్కడ కూడా డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి విషయం మీద కూడా పరిశీలిస్తాం అధ్యక్ష. అదేవిధంగా పెన్షన్ విషయంలో కూడా చెప్పారు, ఎందుకంటే పెన్షన్ 10,000 వస్తూ ఉంది ఇప్పుడు డయాలసిస్ పేషెంట్లకి. మందుల వాడకం గురించి కూడా 5,000 ఇస్తే బాగుండని సూచన చేశారు. అది కూడా ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి తీసుకెళ్లడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా పెద్దలు అచ్చెన్నాయుడు గారు చెప్పారు దీన్ని, ఎందుకంటే ఈ సమస్య ఇంత తీవ్రత ఎందుకు ఆ జిల్లా నుంచి మన ప్రపంచమంతా దృష్టి ఆకర్షించింది ఉద్దానం అనేది. కాబట్టి ఇంత తీవ్రత ఉన్న చోట పూర్తిస్థాయి వినియోగంలోకి తీసుకురావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది కానీ ఈ స్పెషలిస్ట్ లేకపోవడం, దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కావాల్సిన ల్యాబ్ ఇంకా ఎక్విప్మెంట్ ఏమన్నా కొరతలు ఉంటే వాటిని కూడా తీర్చే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. పర్యటన చేయాల్సిందిగా వారు కోరారు. ఖచ్చితంగా వారి అనుకూలమైన దినం మిగతా ఇతర గౌరవ శాసనసభ్యులు కూడా మాట్లాడి ఒక పర్యటన చేసి అక్కడ సమీక్ష నిర్వహించి శాశ్వత పరిష్కారం కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఈ కొండూరు గురించి, తిరువురు గురించి కూడా గౌరవ సభ్యులు కొలకపూడి శ్రీనివాస్ గారు అడిగారు. అక్కడ కూడా ప్రధానంగా ఈ సమస్య ఉంటుంది. ముఖ్యంగా ఆ మండలంలోని గిరిజన తాండాల్లో అధ్యక్ష, అక్కడ సమస్య రెడ్డిగూడెం మండలంలో కానీ లేదా విసన్నపేట ఇటువంటి చోట ప్రధానంగా కేసులు ఎక్కువ వస్తున్నాయి. తిరువురులో ఈ కొండూరులో 22 యాక్టివ్ కేసులు ఉన్నాయి అధ్యక్ష. ఇక ప్రధానంగా ఏంటంటే 22 యాక్టివ్ కేసుల్లో కూడా సీరం క్రియాటినిన్ లెవెల్స్ 5.1 పైన ఉన్నవి 22 కేసులు ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ కూడా తీవ్రత పెరుగుతూ ఉంది. అయితే ఇక్కడ RWS మంత్రిత్వ శాఖ జలజీవన్ మిషన్ కింద ఇటీవల సురక్షితమైన మంచినీరు అందించడం కోసం 44 కోట్లు మంజూరు చేసినట్టుగా దృష్టికి వచ్చింది అధ్యక్ష. సంబంధిత లైన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి సురక్షితమైన నీరు అందించి తర్వాత ఇతరత్ర ఈ సమస్యలు ఎక్కడైతే ఉద్యానంలో ఏ రకంగా అయితే హార్వర్డ్ యూనివర్సిటీ, కార్మెల్ యూనివర్సిటీతో MOU చేసుకుని ప్రధాన సమస్యలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ కూడా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులందరికీ సభకు తెలియజేయనది ఏమనగా 22/11/2024 తేదీ వరకు, అంటే ఈ రోజు వరకు, ప్రస్తుత సమావేశం చివరి రోజు వరకు కార్యక్రమం పట్టికలో చేర్చని 51 నక్షత్ర గుర్తు ప్రశ్నలకు, 3 నక్షత్రపు గుర్తు లేని ప్రశ్నలకు, 1 స్వల్ప వ్యవధి ప్రశ్నకు సంబంధించిన సమాధానాలు సభా సమక్షంలో ఉంచబడ్డాయి. అవి సభా కార్యక్రమాలలో భాగమవుతాయి. ఇంకా సమాధానాలు ఇవ్వలేని మిగిలిపోయినవి 199, నక్షత్రపు గుర్తు ప్రశ్నలు 2, నక్షత్రపు గుర్తు లేని ప్రశ్నలు 19, స్వల్ప వ్యవధి ప్రశ్నలు 10, సాధారణ ప్రతిపాదనలకు 4, అత్యవసర ప్రజా ప్రాముఖ్యత గల విషయాల సమాధానాలు నేరుగా సభ్యులకు పంపుతూ ఒక ప్రతిని సభ్యులు పంపించిన ప్రతిని శాసనసభ సచివాలయానికి కూడా పంపాలని చెప్పి మంత్రులందరినీ కూడా ఆదేశిస్తున్నట్లుగా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను.